అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మన టీవీ స్క్రీన్ పై. హైదరాబాద్ పోలీస్ శాఖలో సంచలనం రేపిన ఘటనలో జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ సిఐ శ్రీనివాసులు రెడ్డిని సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఒక మహిళను తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ వ్యక్తిగతంగా శారీరకంగా లొంగ తీసుకొని ఆ తర్వాత ఆమెను బెదిరించడం, డబ్బులు వసూలు చేయడం వంటి ఆరోపణలు అంతర్గత విచారణలో ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో ఈ చర్యలు తీసుకున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో సీఐగా పనిచేస్తున్న సమయంలో తన భర్తపై ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఒక మహిళతో శ్రీనివాసులు రెడ్డి పరిచయం పెంచుకున్నారు. ఆమెకు న్యాయం చేస్తానని నమ్మించి ఆ తర్వాత వ్యక్తిగత సంబంధం కొనసాగించినట్లు విచారణలో తేలింది. అలా కొంతకాలం ఇద్దరు ఒకే ఇంట్లో కలిసి నివసించినట్లు కూడా దర్యాప్తు అధికారులు గుర్తించారు. బాధిత మహిళ ఫిర్యాదు ప్రకారం తనకు సంబంధించిన వీడియోలను అడ్డంగా పెట్టుకొని శ్రీనివాసులు రెడ్డి తన నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారట. సో దాదాపుగా ₹1,00,00,000 పైగా నగదు తీసుకున్నారని ఆమె ఆరోపిస్తోంది. అంతేకాకుండా తన పదోన్నతులు, బదిలీల కోసం కూడా తన డబ్బులను వినియోగించుకున్నారని కూడా మహిళ ఫిర్యాదులో చెప్తున్న పరిస్థితి. సో ఇలాంటి నేపథ్యంలో ఈ వ్యవహారంపై బాధిత మహిళ ఇటీవల ఉన్నతాధికారులని అలాగే డీజీపీని నేరుగా కలిసి పూర్తి స్థాయి ఆధారాలను సమర్పించారు. ఆమె అందజేసిన ఫిర్యాదు అండ్ వీడియోలు, ఇతర ఆధారాల ఆధారంగా పోలీస్ శాఖ ప్రత్యేక అంతర్గత విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. విచారణలో మహిళ చేసిన కీలక ఆరోపణలకు మద్దతుగా ఆధారాలు లభించడంతో శ్రీనివాసులు రెడ్డిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కూడా కమిటీ సిఫార్సు చేసింది. విచారణ అనంతరం ఆరోపణలు ప్రాథమికంగా నిజమని నిర్ధారించిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే బాధిత మహిళను బెదిరించినట్లు కూడా విచారణలో గుర్తించారు. అయితే ఇంకా ఈ వ్యవహారంలో తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. విచారణ పూర్తయ్యే వరకు సంబంధిత చట్టపరమైన శాఖాపరమైన చర్యలు కొనసాగినట్టుగా అధికారులు చెప్తున్న పరిస్థితి. సో తుది విచారణ, ఆ నివేదిక ఆధారంగా, ఆ ఫైనల్ రిపోర్ట్ ఆధారంగా మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే శ్రీనివాసులు రెడ్డి జూబ్లీ సీఏ కొనసాగుతున్నారు. సో సిపి సజ్జనర్ ఒక్కసారిగా అతనిపై సస్పెన్షన్ వేటు విధించారు. ఒక మహిళని ఇంతకుముందు అమీన్పూర్లో సీఐగా వర్క్ చేస్తున్నప్పుడు ఆ మహిళ తన భర్తతో ఉన్న వివాదాల నేపథ్యంలో అయితే డివోర్స్, లేదంటే కనుక ఇద్దరి ఆస్తి, అయితే ఆవిడ పెళ్ళప్పుడు ఇచ్చిన ఆ కట్నం కావచ్చు, అంటే ఆ బంగారం కావచ్చు, దానికి సంబంధించి ఒక న్యాయం చేయమని చెప్పి అమీన్పూర్ పోలీస్ స్టేషన్ తలుపు తట్టింది. అయితే అక్కడ సిఐగా పనిచేసినటువంటి ఈ శ్రీనివాసులు రెడ్డి తనను నమ్మించి నీకు న్యాయం చేస్తా ఎట్టి పరిస్థితుల్లో అంటూ ఆ అమ్మాయికి చెప్పడం జరిగింది. సో దాంతో ఆ బాధిత మహిళ కూడా ఈ శ్రీనివాసులు రెడ్డిని నమ్మింది. సో పోలీస్ వాళ్ళని, అంటే వాళ్ళకి కష్టంలో ఉన్నప్పుడు పోలీస్ వాళ్ళని ఆబ్వియస్గా నమ్ముతారు. ఎవరైనా సరే, అక్కడ అబ్బాయి ఉన్నా సరే, అమ్మాయి ఉన్నా, ఎవరున్నా, ఆంటీ ఉన్నా, అంకుల్ ఉన్నా. సో దాంట్లో డౌట్ ఏం లేదు. ఒకవేళ వాళ్ళకేమన్నా, అంటే వాళ్ళకి న్యాయం జరగాలి కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత డబ్బులో లేకపోతే బంగారమో ఇంకోటి ఇవ్వడానికైనా సరే ఏ మాత్రం ఆలోచించరు, వెనక ముందు ఆలోచించకుండా వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తారు. అంటే మనకి మళ్ళీ పోలీస్ వాళ్ళకి ఎదురు తిరిగితే రేపొద్దున మళ్ళీ సిచ్యువేషన్ మొత్తం మారిపోద్దేమో, మనకి జరగాల్సిన న్యాయం జరగదేమో అనే భయంలో చాలామంది డబ్బులు ఇచ్చేస్తూ ఉంటారు. ఇప్పటికీ స్టిల్, అంటే పోలీస్ వాళ్ళు డబ్బులు తీసుకోరు అనేది ఎంత నిజమో, అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఇలాంటి పనులు జరిగేది అంతే నిజం. సో ఇలాంటి నేపథ్యంలో ఎప్పుడైతే ఆ అమ్మాయి తరచూ స్టేషన్కి రావడం అండ్ దానికి సంబంధించి ఆవిడ దగ్గర ఉన్న ఆధారాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ భర్తకు సంబంధించిన ఆ స్క్రీన్ షాట్స్ కావచ్చు, ఆ వాట్సాప్ ఆడియోస్ కావచ్చు, ఇవన్నీ ఎప్పుడైతే శ్రీనివాసులు రెడ్డికి ఆ అమ్మాయి సమర్పించిందో దాని తర్వాత ఈ అమ్మాయిని వ్యక్తిగతంగా వాడుకోవాలి, సో ఎలాగైనా సరే ఆ అమ్మాయిని అనుభవించాలి అనే ఉద్దేశంతో ఆ అమ్మాయిని ఇంకా అంటే బయటికి తీసుకెళ్ళటం, సో దానికి సంబంధించి ఆ అమ్మాయితో మాట్లాడటం, ఇలాంటివన్నీ కూడా చేసేవాడు. అండ్ ఎప్పుడైతే తనకి జూబ్లీ హిల్స్ ట్రాన్స్ఫర్ అయిందో ఆ ట్రాన్స్ఫర్కి కూడా అమీన్పూర్ నుంచి మనం జూబ్లీ హిల్స్ వెళ్ళాలంటే తన పదోన్నతుల విషయంలో కూడా ఆ అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకొని ఆ అమ్మాయిని వేధించి, ఆ అమ్మాయి ఏదైతే వీడియోలు తీసుకొని, ఇద్దరు బయటికి వెళ్ళారు కదా, ఆ వీడియోలు తీసుకొని వాళ్ళ భర్తకి చెప్తారని బెదిరించాయంట. అసలు నిజంగా వీడిని సీఐ అంటారా? అంటే ఎంత దారుణం చెప్పండి. ఒక మహిళను నమ్మించి ఆ అమ్మాయి న్యాయం కోసం వస్తే తనకి నీ కుదిరితే న్యాయం చేయి, లేదంటే పంపించి. ఆల్రెడీ నువ్వు ఒక సీఐగా ఉన్నావన్న విషయం నీకు తెలుసు. అలాంటప్పుడు ఆ మహిళను నమ్మించాల్సిన అవసరం ఏమొచ్చింది ఇక్కడ? మళ్ళీ అమీన్పూర్ నుంచి ఎప్పుడైతే జూబ్లీ హిల్స్ సీఐగా ట్రాన్స్ఫర్ అయ్యాడో అప్పుడు కూడా ఈ పత్యాపరాలు మొత్తం స్టార్ట్ చేశాడు. ఏది ఆవిడ దగ్గర డబ్బులు తీసుకొని, లేదు మనం జూబ్లీ హిల్స్ సీఐగా వెళ్ళామంటే ఇంకా సంపాదించవచ్చు,
అక్కడ అయితే నియర్ బై ఉండే కేఫ్లు కావచ్చు, రెస్టారెంట్లు కావచ్చు, వీటన్నిటికీ చాలా ఎక్కువ మొత్తంలో మనకు డబ్బు వస్తుంది. జూబ్లీ హిల్స్ అంటే మామూలు పిఎస్ కాదు అని చెప్పి ఆవిడ దగ్గర డబ్బులు తీసుకొని మళ్ళీ ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యాడు. ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కూడా వాళ్ళ భర్తకి పంపిస్తా అని చెప్పి ఈ అమ్మాయి వీడియోలు అన్నీ మొత్తం సేకరించాడు. సో గతంలో కూడా అమీన్పూర్ స్టేషన్లో సిఐగా పనిచేస్తున్నప్పుడు కూడా ఈ శ్రీనివాసరెడ్డి పైన చాలా అలిగేషన్స్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఏదైతే ఇంకా అక్కడ అవన్నీ వద్దనుకొని వాళ్ళందరికీ ఒక్కొక్కరికి సర్ది చెప్పేసి మళ్ళీ జూబ్లీ హిల్స్ రావడం జరిగింది. ఎప్పుడైతే జూబ్లీ హిల్స్ వచ్చాడో, జూబ్లీ హిల్స్ వచ్చిన తర్వాత ఇంకా ఆగడాలు మరింత ఎక్కువైపోయాయి. సో ఇంకా ఆల్మోస్ట్ ఏదైతే శ్రీనివాసరెడ్డి భార్య వీళ్ళిద్దరికి కొన్ని గొడవలు అవ్వటం అండ్ ఒక ఇల్లు అద్దెకి తీసుకోవడం అండ్ ఆ బాధిత మహిళ ఇద్దరు కలిసి ఉండడం, అప్పటికే దాదాపుగా 79 లక్షలు సరిగ్గా వితిన్ 1 ఇయర్లో 79 లక్షలు ట్రాన్స్ఫర్ చేసింది. ఆ అమ్మాయి అకౌంట్ నుంచి కావచ్చు అండ్ పదోన్నతుల విషయంలో కావచ్చు అండ్ వాళ్ళ ఎక్స్పెన్సెస్ విషయంలో కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ సర్వైవల్ కోసం కావచ్చు, ఇలా ప్రతి దాంట్లోనూ ఆవిడ దగ్గర నుంచి ఈ సిఐ శ్రీనివాసరెడ్డి ప్రతిదీ స్క్రీన్ షాట్ సహా ఆ బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో ప్రతిదీ అప్పగించింది. ఎప్పుడైతే ఇక లేదు నన్ను పెళ్లి చేసుకో అనే మాట వచ్చిందో, అంటే యాక్చువల్గా ఆ బాధిత మహిళ అసలు సిఐ శ్రీనివాసరెడ్డి ఎంతవరకు కరెక్ట్, నా విషయంలో ఎంతవరకు కరెక్ట్ ఉన్నాడు, ఇప్పటిదాకా పెళ్ళి అవ్వలేదని అబద్ధం ఆడుతున్నాడు, సో మళ్ళీ వాళ్ళ కొడుకులకి వాళ్ళ కూతుళ్ళకి వాళ్ళ భార్యకి డబ్బులు కావాలని చెప్పి ఇది ఈ అమ్మాయి దగ్గర తీసుకుంటున్నాడు, అసలు ఎంతవరకు నిజం అని చెప్పి ఆ బాధిత మహిళ ఏం చేస్తుందంటే పెళ్లి చేసుకుందామని చెప్పి మాట్లాడింది. ఎప్పుడైతే ఆవిడ నోటి నుంచి పెళ్లి అనే మాట వచ్చిందో ఇక అప్పటి నుంచి ఆవిడని వదిలించుకునే ప్రయత్నం చేశాడు. ఆల్మోస్ట్ ఇంకా వద్దు, నీకు నాకు సెట్ అవ్వదు, నన్ను అనవసరంగా రోడ్డుకి లాక్కు, నేను ఒక సీఐగా ఉన్నా, బాధ్యత గల సీఐగా ఉన్నా. మరి ఈ బాధ్యత గల సీఐకి అమీన్పూర్లో ఆ అమ్మాయి స్టేషన్ మెట్లు ఎక్కినప్పుడు వాళ్ళ భర్తతో గొడవల విషయంలో కావచ్చు, దాదాపుగా ఆల్మోస్ట్ ₹1 కోటి అయితే ఫస్ట్ 6 మంత్స్లో 79 లక్షలు పెట్టింది, ఆ తర్వాత ఆల్మోస్ట్ ఒక 25 లక్షల్లో పెట్టింది. అంటే మొత్తం కలుపుకుంటే ₹1 కోటి పెట్టింది. రూపాయి కాదు, ₹2 కాదు, ₹1 కోటి పెట్టింది. మరి ₹1 కోటి పెట్టినప్పుడు నేను ఒక బాధ్యత గల సీఐని, నా పదవిని దుర్వినియోగం చేసి ఆవిడని ఎందుకు మనం రోడ్డును పెట్టాలి? సో ఆల్మోస్ట్ అప్పటికే ఆవిడ ఈ లాయర్స్ని అప్రోచ్ అయింది, వీళ్ళందరితో మాట్లాడింది. సో వీడి చేసిన మిస్టేక్ ఏంటి, లేదు నేనే చేస్తాను నీకు, అసలు నువ్వు ఎలాంటి లాయర్ని కూడా అప్రోచ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎట్టి పరిస్థితుల్లో నేను న్యాయం చేస్తాను అని చెప్పాడంట. వీళ్ళ నిజంగా పోలీసులు అంటే ఎవరికైనా అంటే ఇప్పటికీ మనం ఓళ్ళలో చూస్తూ ఉంటాం చాలా విషయాల్లో, ఏదైనా పోలీసు వాళ్ళు వచ్చారంటే చాలా మంది భయపడుతూ ఉంటారు. సో అంటే ఎక్కడ కేసు మనమే తిరగబడుద్దు అని చెప్పి ఇప్పటికీ వాళ్ళు డబ్బులు ఇస్తూ ఉంటారు. ఎందుకు తెలుసా, అంటే వాళ్ళు ఎంత అడిగినా సరే అవసరానికి మించి ఇచ్చేస్తూ ఉంటారు చాలామంది. వాళ్ళు ఎక్కడ వాళ్ళ మీద తిరగబడుద్దు అని చెప్పి అది అనే ఒక ఉద్దేశంతో మాత్రమే వాళ్ళకి ఇస్తూ ఉంటారు. దీన్ని ఆసరాగా తీసుకున్న పోలీసులు, ఇలాంటి పోలీసులు గతంలో మనం చూసాం. ఖమ్మంలో ఒక సిఐ ఒక బాధిత మహిళ వచ్చింది, మా ఆయనతో డివోర్స్ అండి అని చెప్పి మాట్లాడడానికి వచ్చింది, మీరు కొంచెం ఒక మాట చెప్పండి పోలీస్ స్టైల్లో, మీ స్టైల్లో ఒక మాట చెప్తే వింటాడు అని చెప్తే వెంటనే ఆ మహిళతో అక్రమ సంబంధం ఎక్కడి దాకా దారి తీస్తుందంటే ఇంకా అసలు రోడ్డు మీద పడేసే స్థాయికి వెళ్ళిందనమాట. అంటే వీళ్ళ రీసెంట్గా ఒక ట్రైనీ ఐపీఎస్ ఒక తన తోటి ట్రైనీ మహిళ ఐపీఎస్తో ఆల్రెడీ అక్రమ సంబంధం పెట్టుకొని ఆ అమ్మాయి రూమ్కి వెళ్ళి ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టి మెడపై కత్తి పెట్టి ఫోన్ పాస్వర్డ్లు ఇస్తావా ఇవ్వవా అని చెప్పి మళ్ళీ తనకి ఏదో పెళ్ళయిందని చెప్పి మళ్ళీ ఆవిడని ఇబ్బంది పెట్టడం, వాళ్ళ ఆయన్ని ఇబ్బంది పెట్టడం. అంటే అధికారం ఉందనా ఇవన్నీ దుర్వినియోగాలు ఎంతవరకు ఇవన్నీ సెట్ అవుతాయి? ఒక ఎక్స్టెంట్ వరకే. అంటే మనం ఏం చేసిన సెట్ అయిపోద్ది, మనం మాట్లాడిందే వేదం, చేసిందే ఇది చట్టం అని చెప్పి ఎంతవరకు ఉంటుంది? మీ పదవుల విషయంలో కావచ్చు మీరు ఎంత గట్టిగా ఆలోచిస్తారో అండ్ సమాజం కూడా అంతే ఆలోచిస్తుంది. ఆవిడ పక్కా ప్రూఫ్స్తో ఏదైతే పెళ్ళి అన్న తర్వాత ఎప్పుడైతే శ్రీనివాసరెడ్డి నిరాకరించాడో వెంటనే సిపి సజ్జనర్కి ట్వీట్ చేసింది అండ్ మెసేజ్ పెట్టింది అండ్ దాని తర్వాత తన దగ్గర ఉన్న ప్రూఫ్స్ మొత్తాన్ని బయటపెట్టింది. సో ఇలాంటి నేపథ్యంలో సిఐ శ్రీనివాసరెడ్డి పైన సస్పెన్షన్ వేటు విధించింది సిపి సజ్జనర్ ఆఫీస్. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు అంటే బాధితురాలు ఏదైతే సమర్పించిందో ఆడియో కాల్స్ కావచ్చు, వాట్సాప్ చాట్స్ కావచ్చు, ఇన్స్టా కాన్వర్జేషన్స్ కావచ్చు, ఎందుకంటే ఆ మెటాకి ఆల్రెడీ మెయిల్ పెట్టారు, సో తనకి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ చాట్స్ కావచ్చు అండ్ ఏవే రీల్స్ పెట్టాడు అండ్ ఏ మెసేజ్లు పెట్టాడు అండ్ దానికి సంబంధించి ఇటు ఫేస్బుక్లో కావచ్చు, ఆ మెటా మొత్తానికి ఇప్పుడు వీళ్ళు ఒక లెటర్ పెట్టిన పరిస్థితి, పోలీసుల నుంచి సిపి ఆఫీస్ నుంచి ఒక రిక్వెస్ట్ మెయిల్ పెట్టారు. సో మరికొద్దిసేపట్లో ఏదైతే సిఐ శ్రీనివాసరెడ్డి చేసిన చాట్కి సంబంధించి మొత్తం పిన్ టు పిన్ వచ్చే అవకాశం ఉంది.
సో ఏదేమైనప్పటికీ అంటే పోలీసులు మారాల్సిన వైఖరి ఎంతైనా ఉందనేది నిజంగా సిఐ శ్రీనివాసరెడ్డి ఉదంతంతో మనందరికీ అర్థమవుతున్న విషయం. సో ఏ ఒక్క బాధిత మహిళ మీతో ఎవరైనా, ఏ పోలీస్ అయినా, కానిస్టేబుల్ అయినా, ఎస్ఐ అయినా, లేకపోతే డిఎస్పీ అయినా, ఎవరైనా సరే, ఏ స్థాయి అధికారి, ఈవెన్ స్టేషన్లో కూర్చున్న రైటర్ దగ్గర నుంచి స్టేషన్ ఎస్హెచ్ఓ ఎవరైతే ఉంటారో సిఐ వరకు ఎవరన్నా మీతో అసభ్యంగా ప్రవర్తిస్తే మీరు దానికి వంత పాడకండి. వాళ్ళకి బెదిరించాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఒక పీపుల్ సర్వెంట్స్. వాళ్ళు తీసుకునే ప్రతి రూపాయి మనం కట్టే ట్యాక్సుల నుంచే వెళ్తాయి. చాలామంది మర్చిపోతూ ఉంటారు. అంటే వాళ్ళు 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 ఏం మాట్లాడినా పర్లేదు, వాళ్ళు ఏం చేసినా పర్లేదు, మనకి న్యాయం జరుగుద్ది కదా అనే ఒక ఫోబియాలో ఉంటారు, ఒక భ్రమలో ఉంటారు. నిజంగా చాలామంది గ్రామాల్లో చాలామంది బయటకు రావాల్సిన సిచ్యువేషన్. మీరు కేసు పెట్టిన తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వాలి. ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత ఛార్జ్షీట్ అవ్వాలి. ఛార్జ్షీట్ అయిన తర్వాత పోలీసులు కోర్టుకు సమర్పించాలి. ఇదే ప్రాసెస్. అంతేగాని మీరు సాక్షుల కోసమో పోలీసు వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికి డబ్బులు ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన, అంటిల్ అన్లెస్ మీ దగ్గర తప్పు లేనంత వరకు. తప్పు ఉందని ఏదైనా సెటిల్మెంట్ కోసం మీరు అక్కడికి అప్రోచ్ అయినా వాళ్ళు చెప్పే మాయ మాటలు, ఎవరైతే పోలీసులు మాయ మాటలు చెప్తారో అలాంటి మాటలు అస్సలు వినకండి, వినాల్సిన అవసరం లేదు. ఇవాళ అంటే కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ లెవెల్లో కేంద్ర మినిస్టర్నే, కేంద్ర మంత్రినే ఇవాళ తప్పించారంటే అంటే మన రైట్స్ ఏంటో మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ థింగ్, మనం ఎంతవరకు వెళ్తున్నాం, మనం ఎంతవరకు మాట్లాడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. లిమిట్ దాటిన తర్వాత ఎవరికైనా మనం కంప్లైంట్ చేసే అవకాశం ఉంది. ఎవరి మీదైనా ఎవరికైనా మనం కంప్లైంట్ చేసే అవకాశం ఉంటుంది. నిజంగా అంటే పోలీస్ శాఖలో సిఐ శ్రీనివాసరెడ్డి ఉదంతం ఒక బెంచ్ మార్క్గా చెప్పొచ్చు. మరి మీరేమనుకుంటున్నారు? మస్తు కామెంట్ చేయండి. హలో ఒక విషయం చెప్తా, వింటా అంటే ఒక నిమిషం. చెప్పు. ఆ ఫోటోలు ఎడంటాడు ఇచ్చేసినావు, ఓకే? ఉమ్, దాంట్లో నేను ఒక్కనేం లేను, ఉమ్. ఓకే? అది చూసుకో జాగ్రత్తగా, ఏంటి? అది చూసుకో జాగ్రత్తగా, ఓకే? అవునా? ఆడపిల్లవు కదా. ఓ, ఈరోజు ఆడపిల్లని గుర్తుకొచ్చినానా? రోడ్డు మీద కొట్టినప్పుడు రాలే, మీ ఇంట్లో బట్టలు ఇప్పి కొట్టినప్పుడు గుర్తు రాలేదా? ఎవరిని కొట్టిరో, ఎవరు లిఫ్ట్ ఏం లిఫ్ట్ చేసిర్రు? లో బట్టలు ఇప్పి కుట్టినప్పుడు గుర్తు రాలేదా అదే ఆడపిల్లని? చెప్తున్నా. ఆడపిల్ల డ్రెస్ చింపి కుట్టినప్పుడు గుర్తు రాలేదా? ఈ బుద్ధి గుర్తుకొచ్చినాను ఆడపిల్లనని. ఆ, నా జీవితం బొగ్గుపాలు చేసి ఈ బుద్ధి ఆడపిల్లనని గుర్తుకొచ్చినానా? రోడ్డు మీద పెట్టినవే నన్ను తెచ్చి అన్యాయం చేసి పెట్టారే, ఇంకేం చేసేస్తారు? ఎవరిని రోడ్డుని పెట్టారు? మీరు పెట్టారు. మీరు నా జీవితాన్ని నాశనం చేసి రోడ్డు మీద పెట్టావు. ఇక చూసుకుందాంలే, మాదేమో నాకు పోతే పోనీ, నా పరువు ఏమైతుంది? పరువు పోతే పోనీ. ఇన్ని రోజులు అదే కదా నువ్వు అన్నావు, నువ్వు పిక్కోపో, నువ్వేం పిక్కుంటావు పిక్కోపో, ఏం చేస్తావు చేసుకోపో అన్నావు కదా. నేను నీకు పోనీలో మంచిగా వదిలే, సరే, ఓకే వదిలేయండి. ఫైన్, ఓకే, ఏదైతే అదేమని పానాలు పోతాయి అంతే కదా. నో ప్రాబ్లం, చలో. ఆ.